dear beloved viewers, welcome back to our channel. ఈ వీడియోలో మీకు మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం, అన్ని ఫార్ములాస్ కూడా దీనిలో మనకి ఇన్వాల్వ్ అవుతాయండి. అదే ఇంటిగ్రల్ ఆఫ్ px plus q into root of ax square plus bx plus c dx. In the previous video already రెండు వీడియోస్ మీకు పెట్టానండి. ఒకటి px plus q by root of ax square plus bx plus c and another one px plus q by ax square plus bx plus c. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ మీకు తెలియాల్సినటువంటిది, సేమ్ లీనియర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ ఆల్వేస్ లీనియర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ క్వాడ్రాటిక్. దట్ మీన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. Here a and b are unknown numbers. Here a and b are unknown numbers. వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి అల్టిమేట్గా. తర్వాత దీనిలో ఇన్వాల్వ్ అయ్యే ఫార్ములాస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు దీని డెరివేటివే కదా, అంటే ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్ ఇంటిగ్రల్ లాగా 2/3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 3/2. ఫస్ట్ ఫార్ములా ఇది. రెండో ఫార్ములా మనకి ఇక్కడ ఏమొస్తుందండి, మనకి అల్టిమేట్గా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ రాసుకోవచ్చు. ఓకే, అంటే అప్పుడు ఏమొస్తుంది, ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకే, ఇక్కడ ఈ విధమైన ఫార్ములా మనకు వస్తుంది. లేదు, ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఉండొచ్చు. లేదు, అందర్ ఫార్మ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్. సో సేమ్ ఇక్కడ కూడా ఏ స్క్వేర్ బై 2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది కామన్ అండి, ఎక్స్ బై 2 ఇంటూ ఏది ఉంటే ఆ రూట్ వాల్యూ వచ్చేస్తుందండి. ఇంకా లాస్ట్లో మూడో ఫామ్ అనేది ఏదో ఫామ్లో మారిపోతుంది. ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మస్ట్ టేక్స్ ద వన్ ఆఫ్ దిస్ ఫామ్. ఏదో ఫామ్లో కంపల్సరీగా దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే పర్ఫెక్ట్ స్కేల్లో కంపల్సరీగా ఈ మూడింటిలో ఏదో రూపంలో కంపల్సరీ ఉండి తీరాల్సిందే. అప్పుడు ఈ ఫార్ములాస్లో ఏదో ఒకటి మనం యూజ్ చేస్తాం. సో దీనికి ఒకసారికి మనకి మైనస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్. సో అల్టిమేట్గా సెకండ్ హాఫ్ ఇది ఫస్ట్ పార్ట్ ప్లస్ సెకండ్ పార్ట్ కామన్గా చూడండి, అన్నింటిలో కూడా ఎక్స్ బై 2 ఎక్స్ బై 2 ఎక్స్ బై 2. సో ఇక్కడ ప్రాబ్లం ఏది ఉంటే అదే వస్తుంది. సో అండర్ రూట్లో ఏది ఉంటే సేమ్ అదే వస్తుంది డీటో. సో సింపుల్గా మీరు మైనస్ ఉన్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, ప్లస్ కనుక్కున్నట్లయితే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కనుక్కున్నట్లయితే మైనస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఓకే, సో ఇందులో మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం మీకు ఎక్సైల్ ఉందండి. సో అది మీకు చక్కగా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ని బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం. ఎందుకంటే చాలా ఎక్కువ లెంగ్తీ ప్రాబ్లం అండి. దయచేసి దీన్ని మినిమైజ్ చేసుకోండి, సాధ్యమంత ఫాస్ట్గా చేయడానికి ట్రై చేసుకోండి. నేనైతే ఇచ్చిన స్టెప్ నీట్గా మెన్షన్ చేస్తాను అండి, నో ప్రాబ్లం. సో మనకి ఈ ఎక్సైజ్ 6Dలో రోమన్ నెంబర్ 3లో సెకండ్ ప్రాబ్లం, ఎక్సైజ్ 6C. ఇన్ ఎక్సైజ్ 6C రోమన్ నెంబర్ 3 సెకండ్ ప్రాబ్లం. ఇన్ ఎక్సైజ్ 6C రోమన్ నెంబర్ 3 ఎక్సైజ్ 6C రోమన్ నెంబర్ 3 సెకండ్ ప్రాబ్లం. 6x plus 5 under root 6 minus 2x square plus x dx. ఇదండి ప్రాబ్లం. సో నీట్గా 1 by 1 నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, జాగ్రత్తగా ఫాలో. ఓకే,
So let us start. Let I is equal integral 6x plus 5 into root of 6 minus 2x square plus x dx. Okay, this is the given problem. Okay, now దీన్ని మనం ఏమనుకుంటామండి, మనం put 6x plus 5 is equal a into d by dx of quadratic 6 minus 2x square plus x plus b. ఓకే, అంటే ఏమవుతుంది ఇప్పుడు 6x plus 5 is equal a into 6 డెరివేటివ్ 0, సో 0, 2 into 2x plus x కి 1. ఓకే, ప్లస్ b. ఓకే, అంటే ఇప్పుడు 6x plus 5 is equal a into minus 4x plus 1 plus b. సో ఇది లీనియర్ మనకి ఫైనల్. ఓకే, ఇప్పుడు దీనిలో మనం లైక్ కోఎఫిషియెంట్స్ కోసం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ మెయిన్ ఈక్వేషన్ 1 ఉంచుకుందాం. సో ఏ ఇంటూ అంటే మైనస్ 4ax ప్లస్ ఏ ప్లస్ బి. సో ఇప్పుడు ఈక్వేటింగ్ ద లైక్ టర్మ్స్, కోషన్స్ ఆఫ్ లైక్ టర్మ్స్, ఈక్వేటింగ్ the coefficients of equating the coefficients of like terms, equating the coefficients of like terms. అంటే లైక్ టర్మ్స్ అంటే ఎక్స్ కోషంట్ కాన్స్టెంట్ టర్మ్ అండి, ఓన్లీ టూ టర్మ్స్, కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ కాన్స్టెంట్ టర్మ్. ఓకే, we get ఏమొస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ హియర్ మైనస్ 4a is equal 6, సో a is equal minus 3/2. ఓకే, 2 3s 2 2s. ఓకే, నెక్స్ట్ అగైన్ a plus b is equal 5, అంటే b వాల్యూ మనకి ఏమొచ్చిందండి 5 మైనస్ a, అంటే 5 మైనస్ a మీన్స్ minus 3/2. హియర్ a మీన్స్ minus 3/2, అంటే ఇప్పుడు ఎల్సిఎం 2 కాబట్టి 2 into 5 10 ప్లస్ 3 is equal 13/2. సో b వాల్యూ మనకి 13/2, b వాల్యూ మనకి 13/2. ఓకే, b వాల్యూ మనకి 13/2, a వాల్యూ మైనస్ 3/2. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క వాల్యూ ఏంటో ఇక్కడ రాసేద్దాం. ఓకే, ఇయర్ ఫైనల్గా 6x plus 5 is equal ఇక్కడ ఫ్రమ్ 1 నుంచి చక్కగా ఈ 6x plus 5 is equal ఎంత అండి, a ఇంటూ a ఎంత, a how much, minus 3/2 into minus 4x plus 1 plus b అంటే 13/2. ఇదండి. సో లీనియర్ని మనం we can write like this. సో minus 3/2 into minus 4x plus 1 plus 13/2. ఓకే, ఆ నెక్స్ట్ మళ్ళా మనం దీని పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా ఒకేసారి చేసాం. ఓకే, సో 6 minus 2x square plus x, 6 minus now 6 minus 2x square plus x, 6 minus 2x square plus x. సో పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే ఫస్ట్ వీ కెన్ రీరైట్ యాజ్ క్వాడ్రాటిక్ టర్మ్, దట్ మీన్స్ ax square plus bx plus c. First you should regroup like quadratic expression of the form ax square plus bx plus c. ax square plus bx plus c ఫామ్లో రాసుకోండి. అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. తర్వాత కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మస్ట్ బి పాజిటివ్ కాబట్టి వాట్ ఎవర్ ద కోషంట్ ఇట్ మే బి యూ షుడ్ టేక్ ఇట్ అవుట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ హియర్ -2, సో ఎక్స్ బై -2, హియర్ 6 by -2. ఓకే, -2 కామన్ తీసాం. సో ఇప్పుడు ఎలా రాస్తామంటే -2 ఇంటూ ఇది ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది ఎక్స్ ఇంటూ -1/2. కాబట్టి ఇక్కడ రాసేద్దాం -1/2. ఓకే, +1/2 రాసేద్దాం. ఓకే,
ప్లస్ 1/2. ఓకే, 1/2 ఇక్కడ ఒకసారికి -3. 2 1s 2 3s. ఎందుకంటే a² - 2ab + b², a² - 2ab + b² రాయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మీకు ఇక్కడ వివరంగా వివరిస్తారు. a² - 2ab ఇలా ఉందనుకోండి, ప్లస్ b² ఉన్నట్లయితే దిస్ బికమ్స్ a - b హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ టర్మ్ 2 పక్కన ఉండాలి. అంతా ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ x కాబట్టి సో వెంటనే నేనేం చేస్తానండి, ఇప్పుడు దీన్ని a² ఇప్పుడు 2 పెట్టి మల్టిప్లై చేస్తాను xని. ఐ కెన్ మల్టిప్లై x by 2. అగైన్ కాన్స్టెంట్ టర్మ్ దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ xని 2తో డివైడ్ చేస్తా. ఏం చేంజ్ కాలేదు కదా. సేమ్ x × 1/2 వాల్యూని నేను 2ab టర్మ్ రాసుకున్నా. ఎలా చేశాను? xని 2 తోటి మల్టిప్లై చేశా, తిరిగి కాన్స్టెంట్ టర్మ్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ xని నేను చక్కగా ఏం చేశాను? 2తో డివైడ్ చేసి, వాల్యూ మారలేదు, చేయాల్సింది ఇదేనండి. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఫైనల్గా -2 ఇంటూ ఇక్కడ చూడండి x² -2 x × 1/4. ఓకే, అంటే 2abలో b తెలిసిపోయింది. అంటే b² రావాలని ఏం చేయాలి? 1/4 హోల్ స్క్వేర్ యాడ్ చేయాలి. అంటే లేదు కాబట్టి ఆ టర్మ్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ ద సేమ్ టర్మ్. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలంటే ప్లస్ b² ఉండాలి. b² యాడ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం, సేమ్ వాల్యూ. సో ఈ వాల్యూ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ ఈ 3 టర్మ్స్ ఏమవుతాయండి? ఇప్పుడు ఈ 3 టర్మ్స్ కూడా దీస్ 3 టర్మ్స్ బికమ్ a - హోల్ స్క్వేర్. సో -2 ఇంటూ x - 1/4 హోల్ స్క్వేర్. ఓకే ఓకే, సో ఈ టర్మ్ ఎంత అవుతుంది? ఇక్కడ చూద్దాం. -1/60 -3. సో 60 LCM -1 -48 అంటే -49/60. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి కదా, కాబట్టి ఏమో రాస్తారు? 7/4 హోల్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ -7/4 హోల్ స్క్వేర్. ఓకే, సో మైనస్ మాత్రం లోపల తీసుకెళ్ళండి. ఏమవుతుందండి ఇది? 2 ఇంటూ ఇక్కడ మనం రాద్దాం 2 ఇంటూ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x - 1/4 హోల్ స్క్వేర్. సో మనకేంటి? అండర్ రూట్ కదా ఇది. సో అండర్ రూట్ యొక్క వాల్యూ కూడా మనం రాసేద్దాం. ఓకే, చివరిలో రాసేద్దాం. ఓకే, ఇక్కడ ఏంటి? రూట్ ఆఫ్ 6 - 2x² ప్లస్ x is equal √2 into √7/4 whole square minus x minus 1/4 whole square. ఓకే, సో చక్కగా దీన్ని మనం వివరించాం. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్ 2 పెడతాం. ఓకే, ఇందాకదేమో మనకి క్లియర్గా దీన్ని లేకపోతే దీన్ని మనం ఫస్ట్ 1 అనుకున్నాం, దీన్ని 2 అనుకున్నాం, దీన్ని 3 అనుకుంటాం. ఓకే, 3 నా. ఓకే, ఈ విధంగా ముందుగానే ఈ లీనియర్ టర్మ్ని దీన్ని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ మనం చేసేయటం జరిగింది. ఓకే, సో ఇప్పుడు గమనించండి, ఫైనల్ ఇక ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ ఏంటో ఒకసారి మనం చేద్దాం. Therefore, I is equal ఇంటిగ్రల్ యాక్చువల్ ఒరిజినల్ ఇంటిగ్రల్ ఏంటంటే మనకి 6x + 5 ఇంటూ √6 - 2x² + x. ఓకే, ఇది ఒరిజినల్ ఇంటిగ్రల్. ఓకే, నా ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ 6x + 5 అంటే -3/2 ఇంటూ -4x + 1 ప్లస్ 13/2. ఓకే, 13/2. ఓకే, ఇంటూ రూట్ ఆఫ్. సో ఈ విధంగా మనం నోట్ చేసాం. సిన్స్ ఫ్రమ్ 2. ఓకే, సిన్స్ ఫ్రమ్ 2 నుంచి మాత్రమే వేసాం. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ప్రతి దాన్ని విడివిడి రాద్దాం. ఏమవుతుంది? -3/2 ఇంటూ -4x + 1 ఇంటూ √6 - 2x² + x dx. ఓకే ఓకే, నెక్స్ట్ ప్లస్ 13/2
ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 6 మైనస్ 2x² ప్లస్ x dx. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇప్పుడు ఇది f(x) అనుకుంటే ఇది f'(x) అంటే రూట్ x ఇంటిగ్రల్ ఏంటండి 2/3 x^3/2. సో దీని వరకు చక్కగా మనం ఇంటిగ్రల్ వేసుకోవచ్చు. -3/2. ఓకే, దిస్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ -4x ప్లస్ 1. దీని డెరివేటివ్ కదా, కాబట్టి క్లియర్గా 2/3. ఓకే, రూట్ x ఇంటిగ్రల్ 2/3 6 మైనస్ 2x² ప్లస్ x హోల్ పవర్ 3/2. ఓకే, ప్లస్ c1 వేద్దాం, నష్టం ఉంది. ప్లస్ 13/2 ఇయర్ ప్లస్ 13/2. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి కాబట్టి సో దీని యొక్క వాల్యూ ఇది రాయండి. దీన్ని సింప్లిఫై చేయాలి కదా, సో ఇక్కడ డైరెక్ట్గా ఎవాల్యూషన్ లేదు, అందువల్ల ఆల్రెడీ ఇక్కడ సింప్లిఫై చేసాం, ఇప్పుడు వేసేద్దాం అని. సో అందువల్ల సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఇక్కడేం సింప్లిఫై చేయవద్దు, ఇక్కడ ఏదైతే అవసరం దాన్ని చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది √2 ఇంటూ √7/4 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ dx. ఓకే, ఇది ఓకే. సో ఇప్పుడు చూడండి చక్కగా మనకి ఓకే. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా కూడా మనం ఇక్కడ రాసేద్దాం. f'(x) ఇంటూ √f(x) dx is equal 2/3 f(x) హోల్ పవర్ 3/2. ఓకే, ప్లస్ c1 అంటే అక్కడ సింగిల్గా లేదు కాబట్టి ప్లస్ c1 అన్న. సో ఇప్పుడు ఇక్కడ 3 క్యాన్సిల్ కాబట్టి మైనస్ 3 క్యాన్సిల్ 2 క్యాన్సిల్, అక్కడ మిగిలిపోయింది 6 మైనస్ 2x² ప్లస్ x హోల్ పవర్ 3/2 ప్లస్ c1. ఓకే, ప్లస్ ఇక్కడ మనకి /2 ఉంది, √2 ఉంది. /2 క్యాన్సిల్ అయితే ఏమవుతుందండి 13/√2. ఓకే, ఇంటూ ఇంకోసారి మనం రాద్దాం స్టెప్, నష్టం లేదండి. రూట్ ఆఫ్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్. ఓకే, dx. ఓకే, సో ఫైనల్గా మైనస్ ఆఫ్ 6 మైనస్ 2x² ప్లస్ x హోల్ పవర్ 3/2 ప్లస్ c1 ప్లస్ 13/√2 ఇంటూ ఫార్ములా a² మైనస్ x² a²/2 సైన్ ఇన్వర్స్ x/a a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ x/2 ఇక్కడ రాస్తున్నానండి. ఓకే, ప్లస్ x/2 అంటే x మైనస్ 1/4/2 ప్లస్ x/2 రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 1/4 హోల్ స్క్వేర్. ఇదండి టోటల్. సో మనం ప్లస్ c2 పెట్టుకుంటాం, ఏం తప్పు లేదండి, చివరిలో నష్టం లేదు. సో ఫైనల్గా ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే సో టోటల్గా ఇప్పుడు మనం సింప్లిఫై చేసింది ఏంటి, దీన్నేగా ఈ రూట్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x² ప్లస్ x ఈ వాల్యూని మనం సింప్లిఫై చేసాం. అప్పుడు ఈ వాల్యూ వస్తే 1/√2. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఇక్కడ రాసేద్దాం పైన. ఓకే, పైన ఇప్పుడు సింప్లిఫై చేసేద్దాం. ఓకే, సో కొంచెం లెంగ్తీ ప్రాబ్లం అండి, రాసిన స్టెప్ రాయాల్సి వస్తుంది. సో అందువల్ల మనం x హోల్ పవర్ 3/2 ఓకే ప్లస్ c1 ప్లస్ 13/√2 ఇంటూ ఇక్కడ ఇంటూ 7/4 అంటే 49/16 ఇంటూ 2 సైన్ ఇన్వర్స్ ఇక్కడ ఎల్సీ కట్టినట్లయితే 4x మైనస్ 1/7 4x
ఇక్కడ ఎల్సిఎం కట్టింది 4x - 1, ఇది 4 క్యాన్సిల్ కాబట్టి 7. ఓకే, ప్లస్ తర్వాత ఇక్కడ కూడా 13/√2 ఇంటూ ఇది ఇంటూ ఇక్కడ ఎల్సిఎం కట్టినట్టు 4x - 1/4 × 2. ఓకే, 4 × 2. ఓకే, ఇంటూ మీకు ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ ఈ వాల్యూ 1/√2 అని. సో టోటల్ ఈ వాల్యూ 1/√2 ఇంటూ √6 - 2x² + x. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్గా రిజల్ట్ అనేటువంటిది చూడండి ఇప్పుడు. సో ఇక్కడ ఏమవుతుందండి నీకు ఫైనల్గా సో ప్లస్ C2 రాద్దాం చివరిలో. ఓకే, సో అల్టిమేట్గా ఇప్పుడు ఫైనల్ వన్ ఇంకా -6 - 2x² + x హోల్ పవర్ 3/2 ప్లస్ ఇక్కడ మనకి ఏ విధంగా క్యాన్సిలేషన్ కాదు కాబట్టి 49 ఇంటూ మనకి 30, 49, 30. ఓకే, 3 9s 27, 3 4s 12, 147. నెక్స్ట్ 49. ఓకే, 7 36, 637. ఓకే, 637/32√2 sin inverse 4x - 1/7. ఓకే ఓకే, సో 49 ఇంటూ 13 అండి. 3 9s 27, 3 4s 12, 14, 1 9s 9, 1 4s 4. ఓకే, 49. సో 7, 13, 6 37. ఓకే, తర్వాత ప్లస్ మిగిలింది ఇక్కడ గమనించినట్లయితే √2 × √2 2 × 2 4, 4 × 4 16. కాబట్టి 13/16 ఇంటూ 4x - 1 ఇంటూ √, ఇదండి 6 - 2x² + x + c. సో ఫైనల్ ఇంటిగ్రేషను ఇదండి. ఇక్కడ గమనించినట్లయితే ఏంటంటే ఫార్ములా పెద్దది, అట్ ద సేమ్ టైం ప్రాబ్లం కూడా కొంచెం లెంగ్తీగా ఉంటుంది. కాస్త ఓపిక్గా చేయాలి. ఇలాంటి ప్రాబ్లం ఇస్తే మాత్రం స్టూడెంట్స్ డెఫినెట్లీ దే ఫేస్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం అనేది కొంచెం లెంగ్తీగా ఉంటుంది. కొంచెం దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టు టైం మీకు షార్ట్ అండ్ అయిపోతుంది. టైం చాలా రెడ్యూస్ అయిపోతుందండి. ఫస్ట్ చేసినప్పుడు 15 minutes, నెక్స్ట్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు 12 minutes, నెక్స్ట్ రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ని కొంచెం జాగ్రత్తగా చేయాలండి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తలు చూశారు కదండి, ఎంత పెద్ద ఆన్సర్. సో ఈ సింప్లిఫికేషన్ ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ చక్కగా ఫార్ములా మారిపోతుంది అంతే. ఇక్కడ వచ్చినటువంటిది కనుక ప్లస్ ఉందనుకోండి, సేమ్ ఇదే ఉండేది అంతే, హెచ్ మారుతుంది అంతే. ఇక్కడ కనుక నీకు మైనస్ ఉంటే సైన్ ఇన్వర్స్, అదే ప్లస్ ఉందనుకోండి, ప్లస్ ఉన్నట్టేదేమో సైన్ హెచ్ ఇన్వర్స్ అంతే. ఫార్ములా అదే సేమ్, జస్ట్ ఇన్వర్స్ మారుతుంది అంతే. ప్లస్ ఉంటే సైన్ హెచ్ ఇన్వర్స్ అంతే. x² మనం చేసుకుంటే ఇక్కడ -a²/2 -a²/2 వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మెయిన్గా, ఓకే, సో డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా కానీ మీరు చక్కగా చేసుకోవచ్చు. టుమారో, దట్ ఈస్ సండే, ఆన్ 20th December between 3 to 4 ఈవినింగ్ మీకు between 3 to 4 లైవ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. సో దయచేసి మీరు చక్కగా దాన్ని అటెండ్ అవ్వండి. మీకున్న డౌట్స్ కూడా చక్కగా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అందరు కూడా between 3 to 4 టుమారో దట్ ఈస్ సండే. ఓకే, ఆఫ్టర్ 3 డెఫినెట్గా మీకు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందరూ కూడా చక్కగా అటెండ్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చక్కగా ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చక్కగా ఇది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకున్నట్లయితే తప్పనిసరిగా దీన్ని చక్కగా షేర్ చేయండి. ఓకే, అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, ఇది మీకు నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా
వీటికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం డౌట్స్ కనుక నాకు మెసేజ్ పెట్టినట్లయితే డెఫినెట్లీ నేను మీకు దాని సొల్యూషన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.